ఒక వ్యక్తి ఫ్లైట్ లో కూర్చొని ఉన్నాడు. అప్పుడు అతని కంటిపడింది ఆర్మ్ రెస్ట్ కింద తిమ్మిరించేలా వెలుగుతున్న ఒక వింత నీలం రంగు బటన్ మీద. చుట్టూ చూశాడు. ఎక్కడా ఎయిర్ హోస్టెస్ లేదు. క్యూరియాసిటీతో ఆగలేక ఆ బటన్ ను నొక్కేశాడు. అంతే. తర్వాతి క్షణమే గుండె ఆగిపోయేలా చేసే విషయం జరిగింది. ప్లేన్ కిటికీ నెమ్మదిగా కిందికి జారడం మొదలైంది. బయట కనిపించిన దృశ్యం జీవితంలో ఒకసారే చూడగలిగేంత అద్భుతంగా ఉంది. ఆ అందంలో మునిగిపోయి అతను చిరునవ్వు నవ్వాడు. కానీ అకస్మాత్తుగా ఏమనిపించిందో తెలియదు. తన చేతిని కిటికీ బయటకు పెట్టాడు. తెరిచిన ఆకాశంలో ఊగుతూ ఆనందపడటం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి కథ మరింత పిచ్చిగా మారింది. అతను పూర్తిగా బయటకు వచ్చేశాడు. ప్లేన్ బయటే దాని మీద నడవడం మొదలుపెట్టాడు. భారీ గాలులు అతని శరీరాన్ని ఊపేస్తున్నాయి. కానీ అతని దృష్టంతా ఆ అందమైన దృశ్యంపైనే ఉంది. నెమ్మదిగా అతను ప్లేన్ ముందు భాగం వరకు చేరుకున్నాడు. అసలు సూపర్ హీరోలా. అబ్బా, ఇంత పని ఐరన్ మ్యాన్ కూడా చేయలేడు. లోపల కూర్చున్న ప్యాసింజర్లు షాక్ లో కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. అప్పుడే ఒకడు వెంటనే ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి నవ్వుతూ 666 నంబర్ చూపించాడు. గాలిలో తేలుతున్నట్టు యాక్టింగ్ చేశాడు. చివరికి స్టైల్ గా ఒక పోజ్ ఇచ్చాడు. క్షమించాలి మిత్రులు, ఇక్కడితో గ్రావిటీకి సంబంధించిన అన్ని నియమాలు బంధం తెంచుకున్నట్టే. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇది చూసిన తర్వాత మీకు ఎవరిపై కోపం వస్తుంది? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.